ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృప కలుగునుగాక. మహామహిమగల దేవుని యొక్క కాపుదలను బట్టి గడిచిన దినములన్నీ భద్రపరచబడ్డాము. మరి ఒక వారములో మనం అడుగు పెడతానికి ప్రభు సన్నిధికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాము. ప్రభు యొక్క వాక్యము ద్వారా మనము ఆదరించబడుతూ ముందుకు సాగుదాము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనము. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షము నుండును. మన దేవుడు ప్రభావము గలవాడై మనతో ఉంటే, మనము ఆయన సన్నిధిలో ఉంటే అనేక విషయాల్లో మనము జయాన్ని పొందగలము. శత్రు సమూహాలు ఏకమై కూడి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను అంటుకోలేకపోయినాయి దేవుడు వారి పక్షముగా ఉన్నప్పుడు. కానీ ఆనాటి ప్రజలు మహామహిమ కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు వారిని త్రోసివేసుకొని విడిచిపెట్టుకొని వారికి నీడగా ఉన్న దేవుణ్ణి మరిచిపోయారు. పాపములోను శాపములోను బంధించబడి అనేక విషయాల్లో ఓడిపోయారు. కానీ ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించి ఆయన చివరి రక్తపు చుక్క వరకు మన కొరకు కాల్చినాడు. మన శాపములు పాపములు తొలగించి పశ్చాత్తాపాన్ని కలిగించి అనేక మేలులు మన కొరకు సిద్ధపరిచాడు. విస్తారమైన వాగ్దానములు సకల సమృద్ధియు మనకు అనుగ్రహించుటకు ప్రభు తన చేయి చాపి పిలుస్తూ ఉన్నాడు. నా బిడ్డలారా, నా సన్నిధికి రండి, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది, నా సన్నిధిలో నిత్య సుఖములున్నవి అని కీర్తనాకారుడు చెప్పుతూనే ఉన్నాడు. మరి ఉదయకాలం మన ప్రభు వైపు చూస్తూ ఆయన సన్నిధిలో ఆనందించేవారిగా, ఉత్సాహధ్వని చేసేవారిగా సిద్ధపడుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. గడిచిన దినాలు మాకు తోడుగా ఉన్నారు, మాట్లాడుతూ వచ్చారు, నడిపిస్తూ వచ్చారు. ఈ దినము కూడా మీ సన్నిధికి వెళ్ళి మేమందరము ఉత్సాహధ్వని చేయుటకు, ఆనంద కీర్తనలు పాడుటకు, నీ సన్నిధిలో ఎనలేని మహిమను అనుభవించుటకు మాకు సహాయము చేయండి. ప్రతి ఆటంకమును అడ్డుబండను తొలగించమని, నీ కృప ద్వారా మమ్మల్ని విడిపించి నీ సన్నిధిలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి సన్నిధి ఈ దినమంతా మనకు తోడుగా వచ్చునుగాక.